ఒక్కడు సుంకరి, ఒకడు పరిచయుడు, ఒకడేమో సుంకరి. వీళ్ళిద్దరూ దేవుని మందిరానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారో మనం జాగ్రత్తగా విందాము. ఆ 11వ వచనం చదువు నాన్న. ఆ 11వ వచనం చదువు. పరిచయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఈయన? పరిచయుడు. సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఆ మాట చదువుతారా? అయితే సుంకరి ఎక్కడ దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. ఇతడేమో తగ్గించుకున్నాడు, ఆ పరిచయుడేమో హెచ్చించుకున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థన స్థలానికి వెళ్తామో, దేవుని మందిరానికి వెళ్తామో, నాకు ఎంత ఉంది, నాకు పలుకుబడి ఉంది, నేను ఉద్యోగస్తుని, నేను అధికారిని, నేను మంచి డెవలప్మెంట్ లో ఉన్నటువంటి వాడిని, ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చి ఆ విధంగా గర్వపడి ఎప్పుడు దేవుని దగ్గర ఫీల్ కాకూడదు. నేను ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగినటువంటి వాడిని, నేను 10 మందికి అప్పులు ఇచ్చేవాడిని, ధనవంతుని, ఎప్పుడు కూడా దేవుని దగ్గర హెచ్చించుకోవటము మొదలు పెట్టకూడదు, గర్వపడటము మొదలు పెట్టకూడదు. ఆ గర్వపడి మొదలు పెట్టినందుకే దేవుడు ఏం చేశాడంటే అతనిని తప్పించాడు. అయ్యా, నేను సూర్యుల వలన కాదు, ఆ సుంకరి వలన కాదు, నేను ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అన్ని చెప్పుకుంటూ వచ్చేస్తే, ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడంటే సుంకరి ప్రార్థన విన్నాడు. చదువుతావా 14వ వచనం మళ్ళీ? అతనికంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని అతనితో చెప్పాను. తనకు తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని దేవుడు చెప్పాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఎంత ఆస్తి కలిగి ఉన్నా గాని, ఎంత ఓదలో ఉన్నా గాని, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం తగ్గించుకోవాలి. కానీ ఇతడు తగ్గించుకోలేదు, పరిచయుడు. కానీ సుంకరి దూరముగా నిలబడి, అయ్యా పాపినైనా నన్ను క్షమించుమని క్షమాపణ దేవుని దగ్గర కోరాడు. అందుకనే అతడు నీతిమంతుగా తీర్చబడి ఆశీర్వాదములోనికి వెళ్ళాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇతడు గర్వపడినందుకు, అన్నిటికన్నీ ఉన్నాయి గర్వపడినందుకు ఇతడు ఇదిగో తప్పించబడ్డాడు. ఉన్న ఆస్తిలో ఏమైపోయింది? తగ్గిపోయింది. ధనవంతుడు ఏమైపోయాడు? ఇప్పుడు పేదవాడైపోయాడు. కార్యం జరగాలని ముందుకెళ్ళాడు, కార్యం జరగలేదు. కారణం ఏంటంటే గర్వపడ్డాడు, హెచ్చించబడ్డాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా సరే దేవునికి మనము తగ్గిపోతే ఆటోమేటిక్ గా దేవుడు మనలను డెవలప్ చేయటం మొదలు పెడతాడు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫీల్ అయిపోతారు.
వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు ఎంతటి వాళ్ళమైనా సరే, ఇదిగో దేవుని సన్నిధిలో మనం చక్కగా అందరితో పాటు కూర్చొని తగ్గించుకొని మనం ఆరాధన ఎప్పుడైతే చేస్తామో, ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, దేవుని దగ్గర ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఆ మత్తాయి సువార్త 23వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తావా? అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూస్తారు. మీరు అందులో ప్రవేశింపే వారిని ప్రవేశింపనీయరు. స్తోత్రం చెప్తారా ఓసారి గట్టిగా? దేవుని సన్నిధికి వెళ్ళే వారిని దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా చేస్తారు. పరలోక రాజ్యములో చేర్చబడాలని తగ్గింపు జీవితం కలిగి దేవుని కొరకు వైరాగం కలిగి జీవిస్తున్నటువంటి వాళ్ళను ఈ శాస్త్రులు పరిచయులు ఏం చేస్తారంటే వాళ్ళను ఎల్లనీయకుండా చేస్తారు, ప్రార్థనలో గడపకుండా చేస్తారు, ప్రార్థన జీవితంలో ఉండకుండా చేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉపవాసాన్ని చెడగొడతారు. ఇదిగో అనేకమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తారు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నావా దేవుని మందిరానికి, ఇప్పుడే వెళ్తున్నా, నేను కూడా వస్తాను, కాస్త ఆగని చెప్పి అక్కడ వాళ్ళను దేవుని సన్నిధి కూడా వెళ్ళనీయకుండా చేస్తారు. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, శుద్ధకాయలు. వీళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి వారే, నామకార్థ స్థితికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ చలికాలం వచ్చిందే, ఈ చలికాలం వచ్చినప్పుడు మంటేసుకొని కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? చలి పెడుతుందని. దేవుని సన్నిధికి వేలలో వెళ్తున్నారో చూద్దామని దా కాపుకుందాం అంటారు, అక్కడనే కూర్చొని పెట్టుకుంటారు. తీరా చూసేసరికి అయ్యో టైం అయిపోయిందా, ప్రార్థన అయిపోయింది. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరంట? శుద్ధకాయలు, పరిచర్య లాంటి వాళ్ళు. వీళ్ళు గర్వంలో ఉంటారు. వచ్చే వాళ్ళు తప్పిస్తారు. దేవుని రాజ్యంలో చేర్చబడాలని, దేవుని సన్నిధికి వెళ్ళి మేలు పొందుకోవాలని, దేవునితో గడపాలని ఆశ కలిగినటువంటి వారిని వీళ్ళు ఏం చేస్తారంటే పాడు చేస్తారు, ఎలనేయకుండా చేస్తారు. సాతానుడు అప్పుడప్పుడే ఏం చేస్తాడు? దేవుని మందిరానికి వెళ్ళే టయాన్ని ఇంట్లో ఎవరికో ఒకరికి జ్వరం పెడతాడు, ఎవరికో వానికి కడుపు నొప్పి పెట్టేస్తాడు. కానీ దేవునికి నీతిగా కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ శోధన వచ్చింది, దీన్ని జయించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. అది నీతి, అది భక్తి, అది ఆత్మీయ జీవితం. అప్పుడంట దేవుడు మరణకరమైనది ఏది వచ్చినా కూడా దేవుడు అది తప్పించాల్సిందంట. దేవుడు ఎందుకో తెలుసా? అప్పటికప్పుడే ఇవి వస్తున్నాయంటే వీడు సాతానుడు పెడుతున్నాడని ఆలోచన చేయరు. ఏం చేస్తారంటే లోబడిపోతారు, భయపడిపోతారు. అందుకనే శుద్ధకాయల పరిచర్యల మాటలు ఎప్పుడూ వినకూడదని దేవుడు అక్కడ చక్కగా చూటిగా బహుతేటగా ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యము మూయుదురు. ఇదిగో పరలోక రాజ్యాన్ని మూసేయగలిగేంత శక్తి మాటలు వస్తాయట వాళ్ళకి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు చెప్తుంటే వీళ్ళేం చేస్తున్నారు? పరలోక రాజ్యం లేదు అని చెప్తున్నారు వీళ్ళు. ఎక్కడుంది పరలోక రాజ్యము? దాన్ని మూసేస్తున్నారు.
మళ్ళీ ఏమంటున్నాడు? మీరు అందులో ప్రవేశింపరు, వారిని ప్రవేశింపనీయరు. వీరు ప్రవేశింపే వారిని ప్రవేశింపనీయరు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ప్రవేశింపే వారినేమో ప్రవేశింపనీయరు, వీళ్ళు ప్రవేశింపనీయరు. వీళ్ళు వెళ్ళరు, వాళ్ళని వెళ్ళనీయరు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళను ఏం చేస్తారంటే ఇలాంటి అన్ని ఆటంకాలన్నీ చేసేసి దేవుని సన్నిధికి వెళ్ళి మేలు పొందుకునేవన్నీ మేలు పొందుకొనియరు. వీళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిచయులు. వీళ్ళు నామకార్థ సంఘాలకి తెలిసినటువంటి వాళ్ళు. మేము వెళ్ళట్లేదా దేవుని మందిరానికి? మేము ప్రార్థన చేసుకోవట్లేదా? మేము గడపట్లేదా? మరి చెప్పేవాళ్ళు ఎవరు? వీళ్ళే, గర్వము కలిగినటువంటి వారు. అందుకనే అక్కడ సుంకరి పరిచయుడు ప్రార్థన చేశాడు. అక్కడ పరిచయుని ప్రార్థన దేవుడు వినలేదు, సుంకరి ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడంటే ఈయన తగ్గించుకొని పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు ఆయన. నేను దొంగల లెక్క కాదయ్యా, చోరు లెక్క కాదయ్యా, అన్యాయస్తుల లెక్క కాదయ్యా. నేను ఉపవాసం ఉండి అయ్యా ప్రార్థన చేస్తున్నా ఎన్నెన్నో చెప్పుకుంటాడు దేవుడు. కానీ అక్కడ దేవుడు అతని మాట వినలే, అతని ప్రార్థన వినలే. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత తగ్గింపు కలిగి మనం ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా విలువ ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం కలగజేస్తాడు. ఇదిగో దేవుని సన్నిధికి ఈ శుద్ధీకరణ కూడికలో 2వ సెక్షన్ మొదటి రోజు, ఇదిగో నువ్వు దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుడు మీతో చక్కగా బహుతేటగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే తనకు తాను నువ్వు తగ్గించుకొని ఉంటావో దేవుడు ఆటోమేటిక్ గా నువ్వు ఏ ఆశతో వచ్చావో, ఏ కార్యం జరగాలని వచ్చావో, ఏ పద్ధతితో వచ్చావో ఆ కార్యాన్ని, ఆ పద్ధతిని దేవుడు ఖచ్చితంగా మీకు కావలసినటువంటి మేలు చేసి పంపిస్తాడు ఆయన. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం తగ్గింపు కలిగి మనం జీవిస్తామో దేవుడు మన